సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడున్న కూరగాయలు మనకి ఏ ఆకుకూరలు వచ్చినా మన ఇంటికి బండి తీసుకుని వస్తాడండి. కొన్ని ఏరియాస్లో కొన్ని చోట్ల మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటాం. కానీ ఏదేమైనా తళతళలాడుతూ కనిపిస్తాయి కొన్ని, కానీ వాటి తాలూకు న్యూట్రిషనల్ వాల్యూ ఉందంటారా? దీని గురించి మనం మాట్లాడుకోవాలండి బాగా. మనం ఈరోజు ఏదైతే డైట్ ఫైబర్ అంటున్నామో ఆ డైట్ ఫైబర్ అంతా మనకి కూరగాయల ద్వారా రావాలి. ఎక్కువ భాగం పీచు పదార్థం కావచ్చు, సాల్యుబుల్ ఫైబర్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ మనకి కూరగాయల ద్వారా రావాల్సి ఉన్నది ఆహారంలో. మన ఆహారంలో మార్పుల వల్ల అధిక ఉత్పత్తి కావచ్చు, ఇంట్లో గార్డెన్ కొరవడడం కావచ్చు, దీనివల్ల ఈ కూరగాయలు దొరకడం అనేది లోపం జరుగుతుంది. దానివల్ల మినరల్ లోపం ఉంది ఆహారంలో. కాబట్టి ఈ కూరగాయల గురించి శ్రద్ధ పెట్టాలి అందరూ. ఆకుకూరలు తినాలి అని అందరూ అనుకుంటారు, కానీ సిటీలో అందరికీ భయం, ఎటువంటి నీళ్ళతో పండించారో ఎలా అయిందో. అయితే ఆకుకూరల విషయంలో అయితే ఇంటి దగ్గర పండించుకోవాలి. అయితే మనకి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పండించిన తర్వాత కూడా కొందరు అది తడతడలాడటానికి స్ప్రే చేయడము, రకరకాల పద్ధతులు పాటించడం, మాల్ ప్రాక్టీసెస్ వల్ల కూడా వినియోగదారుడికి అది నష్టం జరుగుతుంది. కాబట్టి కూరగాయల విషయంలో నాటు విత్తనాలని ఎవరింటికాడ వాళ్ళు పండించుకోవడం అనేది ఒక ప్రాక్టీస్ అయితే అందరూ చేయాలి. అపార్ట్మెంట్ కల్చర్ కదా సురేంద్ర గారు, అందరికీ అసలు ఈ వెసులుబాటు ఉండట్లేదు. ఏం చేయొచ్చు చెప్పండి? అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా బాల్కనీలు 2, 3, 1 ఉంటాయి, లేదంటే టెర్రస్ ఉంటుంది కొందరికి. అట్లీస్ట్ ఒక బాల్కనీలో అయినా 2 feet by 3 feet ప్లేస్ ఉన్నా సరే షెల్ఫ్స్ లాగా పెట్టుకొని అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అయినా కూరగాయలు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అన్ని రోజులు దొరుకుతుందని నేను అనలేను, బట్ కొంతవరకు అది చేయొచ్చు. ఇంకోటి షేరింగ్ చేసుకోవడం, అంటే నేను ఒకటి పండిస్తే పక్క వాళ్ళు ఒకటి పండిస్తారు కదా, అట్లా నా సర్కిల్లో 10 మంది ఉన్నారనుకోండి, షేరింగ్లో కూడా కొంత నేను అది సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కొంత చేసుకోవాలి. నాటు విత్తనాల వరకు అయితే మేము సేవ్ ఆఫీస్లో అందుబాటులో పెట్టాం. చిన్న ప్యాకెట్ ఉంటుంది, 20 రూపాయలు మాత్రమే. అది ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గింజల నుంచి మళ్ళీ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా నాటు విత్తనాలు ఉన్నాయి. నాటు విత్తనాలు రైతు వేసే పరిస్థితి లేదు కూరగాయల విషయంలో. ఎందుకంటే హైబ్రిడ్ ఒక సైజు, ఒక యూనిఫామ్ షేపు సైజు ఉండటం వల్ల కన్జ్యూమరు వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా నాటు విత్తనాలతో కూరగాయలు పండించినా అవి తీసుకోవడానికి కన్జ్యూమర్స్ విషయంలో ఎలా ఉందంటే అవి చిన్నగా ఉండొచ్చు, పొట్టిగా పొడవుగా ఉండొచ్చు, అందరూ పెద్దవే ఏరుకుంటారు. సో ఇట్లా చేస్తున్న క్రమంలో నాటు విత్తనాలు వేసిన రైతులు దాన్ని మార్కెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అదే ఎవరింటి దగ్గర వాళ్ళు పండించుకుంటే వాళ్ళే తింటారు. కాబట్టి ఇది చేసుకోవాల్సిన పని. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.